శాంతియుత వాతావరణానికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన హైదరాబాద్లో ఉగ్ర కదలికలు కలకలాన్ని సృష్టిస్తున్నాయి. మరణ హోమం చేసేందుకు కుట్ర పన్నిన 5 ఉగ్రవాదులను యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అదుపులోకి తీసుకుంది. మధ్యప్రదేశ్లో పట్టుబడిన 11 మంది ఉగ్రవాదులను విచారిస్తే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాధారణ పౌరులుగా చెలమణి అవుతూ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ పరిధిలో 5 లక్షల సీసీ కెమెరాలు, రెయిన్బౌళ్లు బందోబస్తు, విధుల్లో తిరిగే పెట్రోలింగ్ వాహనాలు, నిరంతరం నిఘా సంస్థల పహారా ఉన్నా యథేచ్ఛగా ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నాయి. దేశంలో ఎక్కడ పేలుళ్లు జరిగినా నిఘా వర్గాల కళ్లన్నీ హైదరాబాద్ వైపే ఉంటాయి. నగరంలో ఉగ్రవాద సంస్థల సానుభూతి పరులు, స్లీపర్ సెల్స్, షెల్టర్ కోసం వచ్చిన ఎంతో మందిని దర్యాప్తు సంస్థలు ఇక్కడే అరెస్ట్ చేయడమే దీనికి నిదర్శనం. 2017లో 3 యువకులు ఐసిస్ లో చేరేందుకు నగరం నుంచి బయలుదేరి కాశ్మీర్ సరిహద్దుల్లో పట్టుబడ్డారు. 2019లో మరికొందరిని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ చేసి వదిలేశారు. కర్ణాటకలో బాంబు పేలుళ్ల నిందితుడిని టోలీ చౌకీలో అరెస్ట్ చేశారు. తాజాగా అరెస్టైన HUT ఉగ్రవాదులు నగరంలో వివిధ ప్రాంతాల్లో ఇళ్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. అసాంఘిక శక్తులు వికారాబాద్, జహీరాబాద్ అటవీ ప్రాంతాలను తమ అడ్డాలుగా మార్చుకుని యువతకు ట్రైనింగ్ ఇస్తున్నాయి. గతంలో సిమీ ఉగ్రవాదులు వికారుద్దీన్ ముఠా వికారాబాద్ అడవుల్లోని తీవ్రవాద శిక్షణ తీసుకున్నాయి. ప్రస్తుతం అరెస్టైన 5 కూడా వికారాబాద్ అటవీ ప్రాంతాల్లో కొన్ని సమావేశాలు నిర్వహించినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. బీహార్, యూపీ నుంచి అక్రమంగా దేశావళి పిస్తోళ్లు నగరానికి చేరుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వీటిని కొన్న కొందరు పాత నేరస్తులు, రియల్ వ్యాపారులు తుపాకీ కాల్చడంలో తర్ఫీదు కోసం మొయినాబాద్, వికారాబాద్ ప్రాంతాల్లోని ఫామ్ హౌస్ లకు చేరుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఎయిర్ గన్ తో అరెస్టైన 2 ఇదే ప్రాంతానికి చెందిన వారు కావడం గమనార్హం. రౌడీ షీటర్లు, రియల్ వ్యాపారులు, గంజాయి స్మగ్లర్ల పంచాయతీలకు జహీరాబాద్ అనుకూల ప్రాంతంగా మారిందని ఓ పోలీసు ఉన్నతాధికారి ఆందోళన వ్యక్తం చేశారు. 2 రాష్ట్రాలకు సరిహద్దున ఉండడం, అటవీ ప్రాంతం కావడంతో అసాంఘిక శక్తులు ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు వివరించారు. తాజాగా బయటపడిన ఉగ్రకోణంతో పోలీసు అధికారులు ఈ 2 ప్రాంతాలపై దృష్టి సారించారు. అవసరమైన అన్ని చర్యలకు సిద్ధమవుతున్నారు. ఉగ్రవాదుల అరెస్ట్ లో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ది కేరళ స్టోరీ సినిమా తరహాలో మత మార్పిడులకు ప్రోత్సహిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఉన్నత విద్యావంతులు కూడా ఉగ్రవాదం వైపు ఆకర్షితులవుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది. పోలీసులు అరెస్ట్ చేసిన సౌరభ్ రాజ్ ఇస్లాం పట్ల ఆకర్షితుడై మహమ్మద్ సల్మాన్ గా పేరు మార్చుకున్నాడు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లోని శివాజీ నగర్ లో ఉంటూ రోజు కూలీగా పనిచేస్తున్నాడు. సల్మాన్ తో పాటు మరికొందరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఉగ్రవాద దాడులకు పథకం పన్నారనే సమాచారంతో మధ్యప్రదేశ్ ATS, తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు గోల్కొండలో సోదాలు జరిపారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అబ్దుల్ రెహమాన్ అలియాస్ దేవి ప్రసాద్ పాండా, డెంటిస్ట్ షేక్ జునైద్లను అరెస్ట్ చేశారు.
ఈ కేసులో హిజ్బూత్ తాహీర్ సంస్థపై మధ్యప్రదేశ్ ఏటీఎస్ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో అరెస్టైన నిందితులు అనుమానితుల ఫోన్ కాల్స్ వివరాలతో పాటు వాట్సాప్, సోషల్ మీడియా అకౌంట్స్ ఆధారంగా విచారణ చేస్తున్నారు. ఇల్లు అద్దెకిచ్చే సమయంలో యజమానులు కూడా వారి వివరాలు తెలుసుకోవాలని పోలీసులు అంటున్నారు.